నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆల్వేస్. ఆల్వేస్. ఓకే. రేవంత్ రెడ్డి గారు 4150 కోట్లతో ఫ్యూచర్ సిటీ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇటు 3 లైన్లు, ఇటు 3 లైన్లు. అవి కాకుండా గ్రీన్ పార్క్ అని చెప్పి ఇటు 2 మీటర్స్, ఇటు 2 మీటర్స్ ఎక్స్ట్రా కూడా వేస్తున్నారు. అసలు ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? ఇది పెద్ద స్టోరీ అమ్మా. రేవంత్ రెడ్డి గారు కొంతకాలం క్రితం సౌత్ కొరియా వెళ్ళారు. సౌత్ కొరియా వెళ్ళి ఒక సిటీ చూశారు. ఆ సిటీ ఆయనకు బాగా నచ్చింది, ఇన్స్పైర్. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. సౌత్ కొరియా, జపాన్ ఎట్లా ఉంటాయి మీకు తెలుసు, అడ్వాన్స్డ్గా ఉంటాయి, అడ్వాన్స్గా ఉంటాయి. అయితే అది ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ 4-5 నెలలు అయింది డిక్లేర్ చేసి. అసలు ఫోర్త్ సిటీ అంటే చాలా మంది తెలియట్లేదు. ఎందుకు ఫోర్త్ సిటీ, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫోర్త్ సిటీ ఎందుకు అయింది? లేదు. సో సికింద్రాబాద్ ఫస్ట్ సిటీ, హైదరాబాద్ సెకండ్ సిటీ, సైబరాబాద్ మూడో సిటీ, 4వ సిటీ ఫోర్త్ సిటీ. అదే అంటే 4వ సిటీ అంటే కొంచెం వినడానికి ఎగ్జైటింగ్గా కూడా ఉంది. ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అని చెప్పి. సో అక్కడ ఏంటంటే ఫోర్త్ సిటీ అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న హైదరాబాద్ టాప్ మోస్ట్ ఏరియా ఏంటి, బంజారా హిల్స్, మనం కూర్చునే ఏరియా జూబ్లీ హిల్స్. మా ఇల్లు కూడా ఆపోజిట్, మీకు ఆపోజిట్ మా ఇల్లు, పార్క్ అయితే దగ్గర. సో ఇప్పటికీ వర్షాలు పడితే మనకు కాళ్ళు ములుగుతాయి, కార్ టైర్లు ములుగుతాయి. ఇది 70 years హిస్టరీ ఉంది. ఎందుకు? ఇది అంచెలంచెలుగా ప్రతి గవర్నమెంట్, ప్రతి సీఎం కూడా డెవలప్ చేయడానికే ట్రై చేశారు. రైట్ ఫ్రమ్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, చంద్రబాబు గారి దగ్గర నుండి, మిగతా రాజశేఖర్ వచ్చిన అందరూ, ఇంక్లూడింగ్ లేటెస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్. కానీ కొన్ని డెఫిసిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఫోర్త్ సస్టైనబుల్ సిటీ, ఫోర్త్ ఫ్యూచర్ సిటీ అంటున్నారో దానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉండాలి అనేది ఒక నినాదం, అంబిషన్, కోరిక. అయితే కట్టడానికి ఎంత డబ్బులు అయితే పక్కన పెట్టాలి. మన దగ్గర గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయా లేదా అనేది సెకండరీ. ఇంటెన్షన్ ఈజ్ గుడ్. చేయాలనే ఇంటెన్షన్ కరెక్టే. మరి ఎంతవరకు చేయగలుగుతాం అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. హిందీలో ఒక ప్రాబ్లం ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదైతే కనిపిస్తుందో అదే నమ్ముతారు జనాలు. కనిపించింది నువ్వు నమ్ముతావా, నేను నమ్ముతా, నమ్మం మనం. సో ఈ ఫోర్త్ సిటీ అనేది చాలా పెద్ద మెగా ప్రాజెక్ట్, 30,000 acres. ఫార్మా సిటీ ఏదైతే అంతకుముందు కేసీఆర్ గారి హయాంలో ఉందో అది 19,330 acres. దాన్ని చేసి కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మెట్రో కానీ ఇవన్నీ కూడా 30,000 ఎకరాలు. ఫేజ్ 1లో ఇప్పుడు 4,150 కోట్లు అనేది ఫస్ట్ మినిమం స్టార్టింగ్. దాంట్లో 2 phase 1, phase 2 ఆల్మోస్ట్ 42 కిలోమీటర్ల దూరం రోడ్డు చేస్తున్నారు. అందులో ఫేజ్ 1లో 19 కిలోమీటర్లు, ఇక్కడ రెండో ఫేజ్ 22+ కిలోమీటర్స్, అంటే టోటల్ 42. సో ఇది చేయడానికి మెయిన్ ప్లాన్ ఏంటంటే, అసలు ఫార్మాసిటీ ఎందుకు క్యాన్సిల్ చేశారు? పొల్యూషన్. అంటే అక్కడ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, ముచ్చర్ల, కందుకూరు అనేది వెరీ క్లోజ్ టు ది ఎయిర్పోర్ట్. సో అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరు ఉంటారు? జనరల్గా మోర్ దెన్ 50%, 40% పాపులేషన్ బడాబాబులు ఉంటారు. ఎక్కువగా విమానంలో ప్రయాణించారు. కొంతమంది పొద్దుటెళ్ళి సాయంత్రం అదొక రూపాయలు చాక్లెట్, 5 రూపాయలు చాక్లెట్ కొన్నాడు, వెళ్ళడం రావడం. సో వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండాలనుకుంటారు. అంటే పెద్దవాళ్ళ లైఫ్, హెల్త్ హజార్డ్. పటాన్చేరు అని ఉంది మన దగ్గర. పటాన్చేరులో అన్ని కెమికల్ ఇండస్ట్రీ ఉంది ఒకప్పుడు. ఇప్పుడు స్లోగా గవర్నమెంట్ తీసేసి పటాన్చేరు సిటీ ఒకప్పుడు దూరం ఉండేది. ఒక 25 years బ్యాక్ పటాన్చేరు దూరం ఉండేది. పటాన్చేరు కాదు, మెదక్ దాకా వెళ్ళిపోతున్నారు. సంగారెడ్డి దాటిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఐడియా ఏంటంటే ఆ పొల్యూషన్ అనేది ఉండకూడదు, ఇక్కడ ఉండేవాళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఆయన ఇంటెన్షన్. దానికి ఏమంటారు, లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. ఈ హైదరాబాద్ 50 సంవత్సరాల టెక్నాలజీ లేకుండా రెడ్ బ్రిక్ రోడ్డే కట్టేవాళ్ళం. ఇప్పుడు రెడ్ బ్రిక్ ఎవరు వాడట్లేదు, 90% ఎవరు వాడట్లేదు. చిన్న చిన్న పెద్ద అంటే ఏరో బ్రిక్స్, యాష్ బ్రిక్స్, వెయిట్లెస్ బ్రిక్స్ అన్నీ వాడుతున్నారు. అలాగే ఇక్కడ లేటెస్ట్ హంగులతో, లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఆర్కిటెక్చర్తో ఇవి చేయాలనేది ఒక తపన. అంటే IGBC అని ఉంటుంది, చాలామంది తెలియదు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అది సర్టిఫికేషన్ రావాలంటే 3 రకాలు ఉంటాయి, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. అది రావాలంటే 100 నుండి 150 పారామీటర్లు మీరు పాస్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలి. విచ్ వీ డోంట్ 80% ఆఫ్ ద బిల్డర్స్ డస్ నాట్ నో, చేయరు. కొద్దిగా కాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే 10% కాస్ట్ ఎక్కువ వచ్చు, 5 to 10% వేరియేషన్. కానీ దానికి ఉన్న పేరు ఎక్కడ కూడా డ్రైనేజు, గార్బేజు, ఏవి ట్రాఫిక్ కంజెషన్ ఏవి కనిపించవు మనకు. అంతా ఇన్సైడ్ బిల్ట్. ఇప్పుడు వైరింగ్ అంటాం, కన్సీల్డ్ వైరింగ్ అంటాం. అంటే వైరింగ్ ఉంటుంది కానీ బయటికి కనిపి. పాతకాలం ఇల్లు చూస్తే బయటికి చెక్ చేసి ఇప్పుడు కనిపిస్తున్నాయి కొత్త ఇల్లు కన్సీల్డ్. అట్లా ఇది ఏ పని చేసినా IGBC రావాలంటే చాలా పెద్ద నామ్స్.
హైదరాబాద్లో తక్కువ వెరీ ఫ్యూ బిల్డింగ్స్ ఉన్నాయి ఐజీబీసీ. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ కాన్సెప్ట్ బాగా డెవలప్ అవుతుంది. అంటే ఎక్కువ కండిషన్స్ అవి ఉండడం కండిషన్స్ అంటే గ్రీనరీ ఉండాలి, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, వాల్ టు వాల్ గ్యాప్ ఉండాలి. కొన్ని టెక్నికల్గా మనం వెళ్ళాం అంత టైంలో. ఇప్పుడు సపరేట్గా దాన్ని ఐజీబీసీ చేద్దాం. సో చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇప్పుడు తక్కువ కన్స్ట్రక్షన్ ఎక్కువ ప్లేస్, గ్రీన్ లంగ్ స్పేస్ అంటారు. గ్రీనరీ ఉన్న దగ్గర ఆక్సిజన్ బాగా రిలీజ్. ఇప్పుడు మీరు కేబీఆర్ పార్క్ మార్నింగ్ వాకింగ్ వెళ్తే ఎర్లీ మార్నింగ్ 5-6 ఒక స్మెల్ వస్తుంది, గ్రీన్ చెట్లు ఉన్నది. అంత పార్క్ తెలుసు కదా మనకు ఆపోజిట్ కేబీఆర్ పార్క్. సో మేము వాకింగ్ వెళ్తే ఆ గ్రీనరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్మెల్ కానీ ఆ మార్నింగే రిలీజ్ అవుతుంది ఆక్సిజన్. అప్పుడు అక్కడ ఎవరికైతే ఇప్పుడు పెద్ద ఇప్పుడు రోడ్ నెంబర్ 7లో కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఉంది. చూస్తే ఎకరాల్లో ఉంటుంది బిల్డింగ్ చిన్నదంటే ఎకరం చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ వర్డ్ చీఫ్ జస్టిస్ అంటే సీఎం కూడా చెప్తారు, వాళ్ళు సీఎంని మించిపోయి చెప్తారు మాటలు, ఏదైనా డైరెక్షన్. అలా ఇక్కడికి వచ్చేసరికి ఈ ఉద్దేశం అంటే ఫోర్ సస్టైనబుల్ సిటీ. ఇది జస్ట్ కొన్ని చాలా వేలు కోట్లు అవుతాయి, ఎన్నో నాకు కరెక్ట్ తెలియదు. ప్లానింగ్ అయితే భారీగా ఉంది. అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే టోటల్లీ నేచర్ విల్ బి సీన్ దేర్. గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంచు కష్టమైంది, బిల్డర్ ప్రతి ఇంచు కూడా డబ్బులు చేసుకోవాలి. ఇప్పుడున్న పర్మిషన్స్, అప్రూవల్స్, కండిషన్స్, ఖర్చులు ఇవన్నీ తీసుకుంటారు, రా మెటీరియల్ పెరిగిపోవడం. సో దే వాంట్ ఎవ్రీబడి టు హ్యావ్ ఎ సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే అందులో ప్రతిదానికి బయటికి వెళ్ళక్కర్లేదు. ఆల్రెడీ 4 సిటీలు ఏమొస్తుంటే స్కిల్ వర్సిటీ ఆల్రెడీ పర్మిషన్ వచ్చి ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్. ఇట్లా స్పోర్ట్స్ సిటీ, ఐటీ కారిడార్, SCZ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే టాప్ ఆఫ్ ది టాప్ ఐజీబీసీ బిల్డింగ్స్ అక్కడ ఉన్నది. అంటే అది కొత్త ఎంటైర్లీ న్యూ సిటీ. ఆ సిటీ కానీ చూస్తే నాకు తెలిసి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అవుతుంది. యాజ్ ఆఫ్ టుడే హైదరాబాద్ ఈజ్ సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. వరల్డ్లో 4th ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ఇన్ ద వరల్డ్. అంటే ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని సిటీలు ఉన్నాయి, అందులో మనం టాప్లో ఉండడం గ్రేట్. ఎందుకంటే హైదరాబాద్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ హ్యాస్ ఆల్ ది ఫెసిలిటీస్. చాలా చెన్నై, ముంబై, వైజాగ్ వీటికి డైరెక్షన్ 4 డైరెక్షన్ పెరగదు. చెన్నైలో ఒక రోడ్డు ఉంటుంది, ఈసీఆర్ రోడ్ అని, ఈస్ట్ కోస్ట్ రోడ్. ఆ రోడ్లోనే మిగతా ఇటు పక్క సముద్రం అంటే. బాంబేకి అదే ప్రాబ్లం, వైజాగ్ అదే ప్రాబ్లం, బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా సెకండ్ క్యాపిటల్గా కన్సిడర్ చేస్తాను, మన పేరు ఫస్ట్ ఉంది. రేపు సెకండ్ క్యాపిటల్ అంటూ వస్తే లేకపోతే యూనియన్ టెరిటరీ హైదరాబాద్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతుంది, ఆల్రెడీ అండర్ కన్సిడరేషన్ ఉంది, డిక్లేర్ చేయాలి. మోడీ గారు ఫస్ట్ నుండే ఉంది, కొద్దిగా టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి జస్టిఫై చేయాలి కదా. అవును, అందుకని. సో బట్ అది ఏదో ఒకటి వస్తుంది అనేది గట్టి నమ్మకం ఉంది జనాలకి. ఇవాళ కదా రేపైనా వస్తుంది. ఒకవేళ అది వచ్చే ఏంటంటే వరంగల్ దాకా సిటీ పెరిగిపోతుంది వరుసగా. అంత పెద్ద క్యాపిటల్ అంటే ఎలా ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఢిల్లీ ఏమైంది, పొల్యూషన్ ప్రాబ్లం అయిపోయింది. ఢిల్లీ, ముంబై ఇవన్నీ హైయెస్ట్ ఢిల్లీ ఉంది పాపులేషన్ పొల్యూషన్లో. బెంగళూరు ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ మొన్న వెళ్ళి వచ్చాను లాస్ట్ వీక్ ఇది షూట్ చేయడానికి. 2.5 hours పట్టింది. ఉన్నది 30 కిలోమీటర్లు, 2.5 hours పట్టింది కార్లో. అంటే హై హెడేక్ అది. బెంగళూరు ఫ్లైట్లో 50 నిమిషాలు వెళ్ళిపోతాం హైదరాబాద్ బెంగళూరు. బట్ ఇటు 3 గంటలు, మన దగ్గర ఒక 2 గంటలు, అక్కడ 3 గంటలు, 4-5 గంటలు జస్ట్ ట్రావెలింగ్. దానివల్ల ట్రైన్లో వెళ్ళిపోవడం బెటర్, రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తారు. సో ఫోర్త్ సిటీ అనేది కొత్త రకాలు, కొత్త డిజైన్, కొత్త ల్యాండ్స్కేపింగ్, కొత్త హంగులు అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఇప్పుడు వెస్ట్లో ఐటీ కారిడార్ ఉంది, ఇంకెక్కడా లేదు. అక్కడ ఐటీ కారిడార్ వస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ వస్తుంది, గ్రీనరీ వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది. గోల్ఫ్ కోర్స్ అంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది. అట్లానే స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మేజర్ స్కిల్ వర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా డేటా సైన్స్. అంటే ఒక పెద్ద సముద్రం, 30,000 ఎకరాలు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. చాలా పెద్దది, మొత్తానికి చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎప్పటికి అమలు పరుస్తారు అనేది ఇట్స్ ఎ క్వశ్చన్. మనం వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే ఈ నెక్స్ట్ ఇంకా 4 years ఉంది కదా, 4 yearsలో కొత్త షేప్ అయితే తీసుకొస్తారు అనేది ఒక నమ్మకం. అంటే మొదలు పెట్టడం అయితే స్టార్ట్ ఆల్రెడీ టెండర్స్ కాల్ చేయమన్నారు. టెండర్ ప్రొసీజర్, టెండర్స్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ బిడ్ అని, కమర్షియల్ బిడ్ అని ఉంటుంది. అది ఇవాల్యుయేట్ చేసి క్వాలిఫై చేస్తే L1, L2 వాళ్ళకి ఇస్తారు, 2-3కి. అది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడ్డాయి. ల్యాండ్ పుల్లింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. టెండర్స్ ఇచ్చాక మేబీ ఆర్డర్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఆర్డర్ ఇచ్చాక అడ్వాన్స్ ఇస్తే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో ఉంది. సో దే ఆర్ వెరీ పాజిటివ్. బట్ ఎంతవరకు వస్తే మాత్రం ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. ఒక 5-10 సంవత్సరాలు పెట్టినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండ్ మార్క్. అంటే ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు.
అది వచ్చిన తర్వాత ఇంక రూపురేఖలు అంటే టచ్ చేస్తే కాలుతాయి రేట్లు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే చాలా లోయెస్ట్ రేట్లు మనం బెంగళూరు చెన్నైతో పోలిస్తే కొంచెం హైదరాబాద్ తక్కువ. అక్కడ నరీమన్ పాయింట్ అని బాంబేలో మంచి ప్లేస్ ఉంది. లక్షల్లో స్క్వేర్ ఫీట్ లక్షల్లో ఉంటుంది, స్క్వేర్ యార్డ్ కాదు. మన దగ్గర ఎంత ఉంది 3.5 to 4 lakhs పర్ యార్డ్ ఉంది మన హైయెస్ట్. ఢిల్లీలో అది ఎప్పుడో దాటిపోయింది. ఢిల్లీలో అయితే ఒక గజం 15, 20, 25 లక్షలు కూడా ఉంది ఒక గజం. మనం ఎక్కడున్నాం 1/5, 1/6లో ఉన్నాం. సో హైదరాబాద్లో ఈరోజు పెట్టుకుంటే మాత్రం ఇట్స్ గోల్డ్ మైన్. 10 yearsలో 5-6 times అయిపోద్ది. అంటే మీరు ₹1 కోటి ఇప్పుడు పెడితే 5-6 కోట్లు మినిమం, 10 కోట్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంది 10 సంవత్సరాలు. ఇప్పుడు అయ్యింది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఓట్లు ఎందుకు సిటీలో ఓట్లని ఎవరు పడ్డాయి? కేసీఆర్ గారికి పడ్డాయి. ఎందుకు? హైదరాబాద్ ఈజ్ హ్యాపీ విత్ రియల్ ఎస్టేట్. ₹100, ₹1000 చేసాడు ఆయన. వాట్ ఎవర్ మిగతా ఎన్ని ఉన్నా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, బట్ చేసినప్పుడు చేశారని చెప్పాలి. మిగతా ఇంటర్నల్ కొన్ని అయ్యి ఉంటాయి, ఓకే. బయట సిటీ బయట ఒక ఓటు కూడా రాలేదు. చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. నువ్వు ఫోకస్ చేసిన దగ్గర వచ్చి ఆయన వెస్ట్ జోన్ ఫోకస్ చేసాడు, మొత్తం ఓట్లని ఐటీ కారిడార్ అని ఓట్లు పడ్డాయి. అక్కడ బయట కాంగ్రెస్కి వచ్చాయి. సో ఇప్పుడు అందుకని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మెగా ప్లాన్ వేస్తున్నారు. ఇంతకుముందు హెచ్ఎండిఏ ప్లాన్ ఉండేది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2030, 2008లో చేశారు. అప్పుడు మేబీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అనుకుంటా ఫస్ట్ టర్మ్. సో ఇప్పుడు ఏం చేశారంటే అది చేసి నెక్స్ట్ 25 years ఇప్పుడు ఏంటంటే ఇంకో 2050 వరకు తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ వేస్తున్నారు. సో ఈ రోడ్ ఎక్కడ వస్తుందంటే ORR to RRR మధ్యలో వస్తుంది. మీర్ఖాన్పేట వరకు కవర్ అవుతుంది. ఈ 4 city నుండి మీర్ఖాన్పేట వరకు కవర్ అవుతుంది. ముచ్చర్ల, కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం ఇవన్నీ కూడా ట్రాక్లోకి వచ్చేస్తాయి. phase 1లో. phase 2లో ఇంక ఈ సైడ్. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. మనం 5 నిమిషాలు మాట్లాడాలంటే కష్టం. కొద్ది బేస్ లైన్స్ ఇచ్చాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కాల్ చేస్తాం, మనం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ ప్రాజెక్ట్ ఇలాంటి ఇది ఒకటే కాదు, ఫ్యూచర్లో శాటిలైట్ టౌన్షిప్స్ అంటే చిన్న ఒకే దగ్గర ఇది కడుతున్నారు, కానీ ఇది ఒక రీజన్, దీనికి ఒక ఏరియా, దీని ప్రియారిటీ కొన్ని ఉన్నాయి. ఇవి తర్వాత డిస్కస్ చేద్దాం. అఫీషియల్గా డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఏదేమన్నిటికీ రియల్ ఎస్టేట్ అయితే పెరగబోతుంది. అట్లానే మిగతా ఏరియాలు కూడా ఇప్పుడు గ్రోత్ కారిడార్ అంటే ORR to RRR మధ్యలో. ఇప్పుడు ఏమైనా హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచుతున్నారు. ఫ్రమ్ ఏదైతే డిటీసీపీలో ఉందో అది హెచ్ఎండిఏ అయిపోతుంది, అప్ టు RRR పెంచమని. సో ఇవన్నీ ఏంటంటే భూమి రేట్లు పెంచుతున్నారు. అట్లా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెంచుతున్నారు. ఇవాళ ₹1 ఉన్నది ఇంకొక 2-3 నెలల్లో ₹130, ₹140 అవుతుంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇంకా రేటు తగ్గుతుంది అని చూస్తే లాస్ట్ 1 year అంటే రేటు పెరగలేదు. ఇప్పుడు రేటు పెరగడం ఖాయం, లేకపోతే బిల్డర్స్ అయిపోతారు. ఆల్రెడీ దే ఆర్ అండర్ రోల్ టర్మ్స్. మేనేజ్ చేస్తున్నారు. ఆఫీస్కి 15-20. ఇవాళ పొద్దుట చైర్మన్ గెలిచాను, నెలకి 25 లక్షలు ఖర్చు, 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు? సో మరి రతన్ టాటా రోడ్ అని చెప్పి కొత్తగా ఒకటి వినిపిస్తుంది. ఏ రోడ్కి ఆ నేమ్ పెట్టే ఛాన్స్ ఉంది? ఈ గ్రీన్ ఫీల్డ్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఫ్యూచర్ సిటీలో, దానికే నేను రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటున్నారు. రతన్ టాటా ఈజ్ అ బిగ్, అంటే ఆయన బిజినెస్ మ్యాన్ కాదు, ఎంటర్ప్రెనర్. బిజినెస్ మ్యాన్ లాభాల కోసం చేస్తాడు, ఎంటర్ప్రెనర్ పబ్లిక్ కోసం చేస్తాడు. బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఒక యాంకర్ అడిగారంట రతన్ టాటా గారు, మీరు ఎందుకు టాప్ 10లో ఎప్పుడు రారని. మరి అంబానీ ఈజ్ కమింగ్, అదానీ ఈజ్ కమింగ్, మిగతా అంటే ఆయన ఒకటే చెప్పాడు, వాళ్ళు బిజినెస్ మ్యాన్, నేను ఎంటర్ప్రెనర్ అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సేవకుడు అనాలి. హనుమంతుడికి రాముడికి హనుమంతుడు ఎట్లా అంటే ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ 1,500 crores ఇన్ కరోనా. ఫస్ట్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ టు గివ్ 50. తర్వాత 100-200 ఇచ్చారు. ఈయన 60 to 65% ఆఫ్ దేర్ ఇన్కమ్ ఈస్ గివెన్ టువర్డ్స్ చారిటీ ట్రస్ట్. ఆయన చేసే పనులు ఇంకా నాకు తెలిసి ఇంకొక రతన్ టాటా పుట్టడం కష్టం. ఆయన లైఫ్ అంతా పెళ్లి కూడా చేసుకోలేదు, మీకు తెలిసే ఉండొచ్చు. పెళ్లి చేసుకుని కంట్రిబ్యూషన్ అంతా సొసైటీగా ఆయన పేరుని ఎన్ని హాస్పిటల్, ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజెస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అందుకని ఆయన పేరు పెట్టడానికి కూడా చాలా మంచిది. ఆయనకు ఒక రికగ్నిషన్, అదొక గిన్నీస్ బుక్ రికార్డ్ లాగా ఉంటుంది. ఎందుకంటే అందరి పేర్లు పెట్టలేం కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్ వీళ్ళందరూ ఫేమస్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అని ఉండేది. సో అందులో ఈయన చేర్చారంటే ఇట్స్ నథింగ్ లెస్ దా. ఆయన లాంటి ఇండియన్ బిజినెస్ మ్యాన్, ఇండియాలో ఎంటర్ప్రెనర్ నేనైతే చూడలేదు. మిగతా వాళ్ళు అందరూ చేస్తారు. అజీం ప్రేమ్జీ గారు చేస్తారు, మిగతా వాళ్ళు చేస్తారు, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ. కానీ ఈయన చేసినంత, అందుకని దానికి ఏంటంటే ఆ సిటీకి అంత వాల్యూ ఉంది కాబట్టి ఆ వాల్యూ ఈయనతో పాటు ఇంకొద్ది వాల్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు చెన్నైలో పోతే సివి రామన్ రోడ్ అని ఉంటుంది. అట్లా ప్రతి ఊర్లో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్డు,
పెద్ద విగ్రహం పెట్టారు గుజరాత్లో ఎక్కడో. ఆ, సో అవును, చాలా ఇది ఒక రికగ్నిషన్, రతన్ టాటా గారికి ఇది ఒక రికగ్నిషన్. ఆ గ్రీన్ ఫీల్డ్లోనే రతన్ టాటా యాడ్ చేస్తారు, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్. మనం సాధారణంగా చూసుకున్నట్లయితే రోడ్డు మధ్యలో ఈ చెట్లు నాటి ఉంటాయి. కానీ ఈ కొత్త ఫోర్త్ సిటీలో మీరు చెప్పినట్లు రోడ్డుకి ఇటువైపు ఇటువైపు రోడ్డు 2 కాదు, ఒకటి మీటర్స్ ఏంటంటే రోడ్డు 3 లేన్ ఇటు 3 లేన్ 3 ఇటు, లేన్. మధ్యలో 20 మీటర్స్ వచ్చే మెట్రోకి వస్తుంది మధ్యలో. ఓకే. ఇటు రోడ్డు మ్మ్. ఇటు రోడ్డు ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, మెట్రో మధ్యలో వస్తుంది కదా. అవును. అయితే ఇక్కడ కొద్దిగా కాంపాక్ట్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇల్లులు కట్టేసినాయి. ఇప్పుడు అక్కడ కొత్త ఏరియా కాబట్టి మ్మ్. మధ్యలో మెట్రో, దాని మొత్తం విస్తరణ ఇటు అటు కలిపి 20 మీటర్లు. మ్మ్. దాంట్లో ఆ తర్వాత 2 మీటర్లు గ్రీన్ ఫీల్డ్, అంటే ట్రైన్లో వెళ్తే గ్రీనరీ కనిపిస్తుంది, తర్వాత రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఓహో, ఓకే. సో పెద్దది, చాలా పెద్ద ప్లాన్ అది. మ్మ్. ఇది 20 మీటర్లు, అదో 10 మీటర్లు, ఇదో 3 లేన్ అంటే పెద్ద రోడ్డు అది. మ్మ్. ఇప్పుడు బెంగళూరు హైవే 2 లేన్ ఉంది, 4 లేన్ చేస్తున్నారు, 6 లేన్ 12 లేన్ అవుతుంది ఫ్యూచర్లో. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు 3 రోడ్డు 3 లేన్ వేస్తున్నారు ఒక సైడు, మ్మ్. ఇది 4th లేన్ కూడా అవే అవకాశాలకి ప్లాన్ ఆల్రెడీ ప్రొవిజన్ ఇచ్చారు, కట్టట్లేదు కానీ ప్రొవిజన్ ఇచ్చారు. సో అది దట్ ఏరియా ఇస్ గోయింగ్ టు బికమ్ వన్స్ ఇవన్నీ ఏవైతే స్టేట్మెంట్లు ఇప్పుడు వచ్చిన రిలీజ్ అయినాయో అవి కానీ అమలు పరచడం స్టార్ట్ అయితే అక్కడ పరుగో పరుగు. మరి గ్రీన్ ఫీల్డ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది? ఇది చాలా మంచి క్వశ్చన్ ఇచ్చిన 2 నిమిషాల్లో చెప్పంటే నేను క్రాష్ కోర్స్ చెప్పాలి. ఒకప్పుడు రవి ట్యూటోరియల్స్, విజ్ఞాన్ ట్యూటోరియల్ గుంటూరులో ఉండేవి. మ్మ్. వాళ్ళు ఇంజనీరింగ్ మెడికల్ కోర్సు 1 ఇయర్ కోర్సు, లేట్గా జాయిన్ 1 మంత్లో చెప్తున్నారు. 1 ఇయర్ని 1 మంత్లో 1 మంత్ క్రాష్ క్రాష్ కోర్స్ కోర్స్. అట్లా చెప్పాలి. నేను వాడు గ్రీన్ ఫీల్డ్ సింపుల్గా ట్రై చేస్తాను. గ్రీన్ బిల్డింగ్ అంటే ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ 100% నెట్ జీరో సిటీ అన్నారు. పొల్యూషన్ ఫ్రీ సిటీ అంటే అక్కడ ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు. ఇప్పుడు యూనివర్సిటీలు ఎక్కడుంటాయి, ఎక్కడో అడవికి దూరంగా ఉంటాయి సిటీకి, మొత్తం గ్రీన్ 2000 ఎకరాలు 3000 ఎకరాలు అట్లా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఎక్కడైతే గ్రీనరీ ఉందో మన ఆలోచన విధానం, ఆలోచన ప్రాసెస్, స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు చాలామంది రోగాలు ఎందుకు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు స్ట్రెస్ లేని మనిషిని చెప్పు నాకు, ఎవరు ఉండరు. సో స్ట్రెస్ మనతో పాటు మొబైల్, వెహికల్, స్ట్రెస్ 3 కలిసే వెళ్తాయి. భార్య లేకపోయినా పర్వాలేదు, కానీ మొబైల్ లేకపోతే మనం కెనాట్ డైజెస్ట్. అంటే 6 లేన్ రోడ్ ఆల్రెడీ వేస్తారు అని చెప్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. మరి అది పొల్యూషన్ కదా, మరి అందుకనే దాన్ని కాంపన్సేటివ్ గ్రీనరీ పెడుతున్నారు కదా అటు ఇటు. దాన్ని డామినేట్ చేసేంతగా గ్రీనరీ వర్క్ అవుతుందా అనేది నా డౌట్. అవుతుంది, ఎందుకు అవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, ఎయిర్పోర్ట్లో అంత ఉంటుంది, మీరు చెక్ చేసుకుని ఎయిర్పోర్ట్ వెళ్ళారు ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్స్ చాలా బాగుంటాయి, మొత్తం గ్రీనరీ. బయట రోడ్ ఎట్లా ఉంది, హైవే బెంగళూరు హైవే ముంబై చూస్తే ఫుల్ పొల్యూషన్. లోనికి వెళ్ళే తక్కువ లేదని చెప్పాలి, బట్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. ఎందుకు కొన్ని గ్రీనరీ అబ్జర్వ్ చేస్తాయి, ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అక్కడ చల్లదనం ఉంటుంది. అవును, ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. వర్షం పడితే గొడుగులా పనిచేస్తుంది, ఎండ ఎక్కితే నీడకు పనిచేస్తుంది, ఆ వాల్యూ వేరు. సో ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సిటీ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అందులో ఎటువంటి అక్కడ అమరావతి ఎలా చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ దాన్ని మించిపోయి ఊహలు బాగానే ఉన్నాయి, చేతలు చేయడం ప్లాన్ కూడా చేస్తున్నారు, అగ్రెసివ్గా చేస్తున్నారు. ఇట్ షుడ్ కమ్, కొద్దిగా డిలే అవ్వచ్చు. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద పనులు చేసినట్టు ఇమీడియట్గా అవ్వదు. లాట్ ఆఫ్ ఛాలెంజెస్, లాట్ ఆఫ్ ఇబ్బందులు ఉంటాయి. ఒక మాట చెప్పడం, ఆ మాటకి అమలులోనే 10 డిపార్ట్మెంట్ ఉంటాయి, 20 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఎన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయాలి, ప్యారల్గా సీఎంగా చాలా పనులు చేయాలన్న, ఇది ఒక్కటే డిపార్ట్మెంట్ కాదు కదా. దీంతో పాటు 100 డిపార్ట్మెంట్, ఫుడ్, అగ్రికల్చర్ అన్నీ ఉన్నాయి, క్లాత్, రియల్ ఎస్టేట్. బట్ రియల్ ఎస్టేట్ ఆయనకి అత్యంత ప్రీతమైన సబ్జెక్ట్, ఎందుకంటే ఆయన కెరియరే రియల్ ఎస్టేట్లో స్టార్ట్ అయింది. ఈజ్ బేసికలీ రియాలిటీ 10-15, ఇప్పుడు కోకాపేట మనం మాట్లాడుతాం, 10-15 ఇయర్స్ ముందే కోకాపేట గురించి మెన్షన్ చేస్తారు, విలాలు కట్టారు, ల్యాండ్ ట్రేడింగ్ చేశారు. సో ఈజ్ అవేర్. అందుకనే కేటీఆర్ గవర్నమెంట్లో మన కేసీఆర్ గవర్నమెంట్ కేటీఆర్ గారికి ఇచ్చారు ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, ఆయన దగ్గర పెట్టుకున్నారు. నాకంటే రియల్ ఎస్టేట్ చేసేవాడు కంటే నేనే బెటర్ అని, బికాజ్ ఈ నోస్ ది పొటెన్షియల్ ఎవరు. బట్ ఏంటో కొద్ది డిలే అవుతుంటుంది ప్రాసెస్, అనుకుంటూ అన్నీ ఫ్యూచర్లో జరుగుతాయి డెఫినెట్గా, బట్ టైం పడుతుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఐడియా ఉండడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరే కష్టం. ఎందుకంటే రకరకాల అపోజిషన్, రకరకాల ప్రాబ్లమ్స్, మనీ ఛాలెంజ్, 7 లక్షల కోట్లు అప్పు ఉంది, కోట్ల అప్పులు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అమలు పరచాలి, మెయిన్ ఫస్ట్ ఫోకస్ అది, అది గవర్నమెంట్కి ఇబ్బంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద కొద్దిగా సీరియస్గా మొదలెంటుంది, ఇంకొద్ది టైం తర్వాత కొద్ది క్లారిటీ వస్తుంది.
ఓకే. అంటే చెప్పడానికి, వినడానికి ఈ ప్లాన్ అంతా బానే ఉంది. 4,150 కోట్ల బడ్జెట్ అంటే అది చిన్న విషయం కూడా కాదు కదా! ఇది ఒక ఫస్ట్ ఫేజ్‌లో ఇంకా ఇంకా ఫ్యూచర్ మొదలయ్యే కొలది ఆ బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉంటది. 10,000, 2,000, 20,000 చాలదు కదా! హ్మ్. దట్స్ ఎ బిగ్ సిటీ. 30,000 ఎకరాలంటే ఏంటమ్మా? అవును. నాట్ దట్ ఈజీ. ఇంతవరకు ఆ సిటీ ఎక్కడా లేదు నాకు తెలిసి 30,000 ఎకరాలు. హ్మ్. సో హైదరాబాద్‌కి ఆల్రెడీ బ్రాండ్ ఉంది. బ్రాండ్ హైదరాబాద్ వైపు వర్క్ చేస్తున్నారు. హ్మ్. బ్రాండ్ హైదరాబాద్ ఇంతవరకు డెవలప్ అయింది ఒక విధంగా డెవలప్. ఇప్పుడు డెవలప్ నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఈ 70 సంవత్సరాల్లో జరిగిన దానికంటే బాగా జరుగుతుంది అనేది ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ఇవన్నీ చూస్తే టెక్నాలజీ ఎస్పెషల్లీ మైవన్ టెక్నాలజీ అని వచ్చింది. హ్మ్. ఆ టెక్నాలజీలో మనం బాగా ముందంజంలో ఉన్నాం. బెంగళూరుని కూడా బీట్ చేసేసాం మనం. హ్మ్. బెంగుళూరుని బీట్ చేసేంత టెక్నాలజీ హైదరాబాద్‌లో ఉంది. కానీ హైదరాబాద్‌లో కొన్ని చూసుకున్నట్లయితే లైక్ కింద వాటర్ ప్రవహిస్తూనే ఉంటది. వర్షాలు పడితే అదే ఎప్పుడు అది అది ఉంటూనే అది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చిదిగిపోయిన అద్దం అతికితే అతికినట్టుగా తెలిసిపోతుంది. హ్మ్. ఇదేంటంటే ముక్కలు ముక్కలుగా డెవలప్ అయింది కాబట్టి ఆ జాయింట్ లీకేజీలు ఉంటాయి మధ్యలో. అది ఎవరు కావాల్సుకొని చేసింది కాదు. మనకు అప్పుడు అంత 50 సంవత్సరాల ముందు ఇటుక అంటే తప్ప ఇంక వేరే ఉండేవి కాదు కదా! హ్మ్. ఇప్పుడు అలా లేదు. ఇటుకే వాడట్లేదు అసలు. ఇప్పుడు మలేషియాలో పెట్రోనస్ టవర్స్ అన్నది ట్విన్ టవర్స్ అంటారు. అవును. దాంట్లో సిమెంటే వాడలేదు అసలు. సిమెంట్ ఇటు అంతా స్టీల్. హ్మ్. ఆ బిల్డింగ్కి వెళ్తే హైలైట్ ఉంటుంది. నేను మా పబ్లిక్ని 40th ఫ్లోర్ వరకు 40th ఫ్లోర్లో చూస్తే మీకు ప్రపంచం ఎక్కడో ఉన్నట్టు ఇంద్రలోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఓహ్! సో న్యాచురల్ ఎయిర్, పొల్యూషన్, న్యాచురల్ వెంటిలేషన్ 6 లైట్లే అక్కర్లేదు. సో ఇది ఇట్స్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. బట్ ఒకసారి అయితే మాత్రం సీఎం పేరు స్థిరస్థాయిలో నిల్చోబెడతారు. హ్మ్. అంతే గదా! మరి బిల్డింగ్ కన్‌స్ట్రక్షను ఇవన్నీ కూడా పద్ధతిగా ఉండాలి కదా! ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే బిల్డింగ్‌కి గ్యాప్ ఉండదు. వాటర్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అవి ఇవి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఒస్తూ ఉంటాయి. అందుకే దీనికి పేరు పెట్టింది ఇందాక చెప్పే మొదట్లో ఐజీబీసీ, హ్మ్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇది ప్రతి 100 బిల్డింగ్లకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవి పెరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్ కట్టబోయేవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఆర్కిటెక్ట్తో, లేటెస్ట్ స్కేపింగ్తో హ్మ్. అన్నీ కొత్త. ఎందుకంటే ఇప్పటికి ఏ సిటీ ఉండదు ఆ విధంగా కడతారు. మునుపు ఎప్పుడూ లేనప్పుడు అంటే లాస్ట్ 30-40 ఇయర్స్లో లేనిది కట్టాలని ట్రై చేస్తున్నారు. ఎస్పెషల్లీ అనుకుంటే ఐజీబీసీ వస్తే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు అప్రూవల్ కట్ చేస్తారు. హ్మ్. డ్రైనేజ్ బయట నాలా ఉండకూడదు, డ్రైనేజ్ బయటకు వదలకూడదు, గార్బేజ్ బయటకు వదలకూడదు. ట్రాఫిక్లో ఇప్పుడు మనం ఎంట్రన్స్ చూస్తే ఆయిల్ మార్కులు పెట్రోల్ వాసన వస్తుంటుంది. అది ఉండకుండా ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అది చాలా పెద్ద సబ్జెక్ట్. లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా కేర్ తీసుకొని మినిమం ఐజీబీసీకి ఇంత పర్సంటేజ్ గ్రీనరీ ఉండాలి. ఆ గ్రీనరీ ఉంటేనే అప్రూవల్ వస్తుంది. ఓకే. సో అది టెక్నాలజీ వైజ్ దే విల్ టేక్ కేర్ అండ్ సంబంధిత అధికారులు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ఆయన ఇచ్చిన స్పెసిఫికేషన్లో కానీ పేపర్లో నోటిఫికేషన్ కానీ ఆయన మాట్లాడేటప్పుడు కానీ ఈజ్ వెరీ క్లియర్. అంటే ఆయన మైండ్లో క్లారిటీ ఉంది ఎలాంటిది కట్టాలి, హ్మ్. ఎలా కట్టాలి అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనీ కావాలి. ఐడియా ఉండడం వేరు. ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో దానికి కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది వెనక్కి లాగుతారు. పుల్లి ఒక స్టెప్ వెనక్కి వేస్తే 10 స్టెప్పులు ముందుకు వెళ్తుంది. హ్మ్. అర్థమైందా? సో ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ ఓకే. సమ్ టైమ్. ఇమీడియట్గా రాకపోయినా ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఓకే. డెవలప్మెంట్స్. ఒకవేళ ఫోర్త్ సిటీ అనేది స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఎక్కడ భూములు వాటి రేట్లు అనేవి ఎక్కువవుతాయి? ఈ క్వశ్చన్ అడుగుతాంలో నాకు నవ్వు వస్తుంది. ప్రతి యాంకర్ అడుగుతారు. ఎందుకంటే నేను ఎందుకు నవ్వుతానంటే స్వీట్ షాప్లోకి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తారు? వాళ్ళకి నచ్చిన స్వీట్ ఆ, నువ్వు ఓనర్ అమ్మా, నిన్ను అడుగుతున్నాను నీ అన్నీ దగ్గర. బావుంటాయండి. మా మరి షాప్‌లో అక్కడ కూడా అంతే, స్వీట్‌లో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పెట్టుకోండి, ఎక్కడైనా బాగుంటుంది. అంటే ఇప్పుడు 30,000 ఎకరాలు అని చెప్పారు. సో, అది ఈస్ట్ సైడో, వెస్ట్ సైడో, నార్త్ సైడో, సౌత్ సైడో అనేదో పర్టిక్యులర్‌గా ఉంటుంది కదా! అలాగే లేదు. ఇక్కడ మీరు అర్థం చేసిందా రేవంత్ రెడ్డి గారు మొత్తం RRRకి ఓఆర్ఆర్కి మధ్యలో 360 degrees హ్మ్. దే ఆర్ ప్లానింగ్ శాటిలైట్ టౌన్షిప్స్. అంతకుముందు గవర్నమెంట్ అనేది హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్ ఫోకస్ చేశారు. వాట్ ఎవర్ ద రీజన్స్. హ్మ్. ఈయన అలాగనట్లే మొత్తం. మొత్తం తెలంగాణ ఇప్పుడు 3 భాగాలుగా విభజించారు. అప్ టు ఓఆర్ఆర్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియా. హ్మ్. ఓఆర్ఆర్ టు RRR సబర్బన్ ఏరియా. అంటే RRR టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా. రూరల్. 3 భాగాలు. ఇప్పుడు ఏం చేశారు? హెచ్ఎండిఏ ఎంతవరకు ఉంది? ఓఆర్ఆర్ వరకు ఉంది. రేట్లు ఎలా తెలుసా? జిహెచ్ఎంసీలో గ్రేటర్ మున్సిపాలిటీలు ఎక్కువ ఉంటాయి.
తర్వాత హెచ్ఎండి ఎక్కువ ఉంటుంది, తర్వాత డిటీసీ, లాస్ట్ జీపీ గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఏం చేస్తారు, డిటీసీపీ ఏరియాని హెచ్ఎండి చేస్తారు, అంటే వాల్యూ అక్కడే పెరిగిపోతుంది. హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈయన ఉద్దేశం ఏంటంటే సిటీకి 10-12 స్టేట్కి 10-12 శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్స్, ఇండస్ట్రీ కారిడార్స్, ఐటీ పార్క్, ఎస్సీజెడ్స్. ఇప్పుడు పోచారం అని ప్లేస్, అంత 15 సంవత్సరాల ముందు పోచారం అడగని తెలుసా? శంషాబాద్ తెలుసా 10 సంవత్సరాల ముందు? తెలీదు. అదేదో బాచుపల్లి అవన్నీ ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? సిటీ 100 కిలోమీటర్లు 4 పక్కల 100 వెళ్ళిపోయింది. ఓన్లీ వెస్ట్ జోన్ కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళింది, మిగతా జోన్లు వెళ్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే ప్రస్తుతం మీరు అడిగితే మాత్రం బెంగళూరు హైవే, ముంబై హైవే చాలా టాప్లో ఉంది. నెక్స్ట్ ఇది రేస్లో ఉంది, ఇది మనం మాట్లాడుకుంది. హైదరాబాద్. బట్ ఓవరాల్గా చూసుకుంటే RRRకి 5 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ ఎక్కడ పెట్టుకున్నా RRR టు ఓవరాల్ ఇస్ బెస్ట్ ఏరియా రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది డైరెక్షన్స్. కొద్ది ఈస్ట్ వరంగల్, విజయవాడ, సాగర్ ఇవి కొద్ది స్లో డౌన్ ఉన్నాయి. బట్ రానున్న రోజుల్లో పిక్ అవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంత అప్రిషియేషన్, ఇప్పుడు అక్కడ ఏం లేవు చెప్పుకోవడానికి. ఏమున్నాయి చెప్పు? మనం యాదగిరి వెళ్తే యాదగిరి టెంపుల్ తప్ప ఇంకేమీ లేదు. విజయవాడకి వెళ్తే రామోజీ ఫిల్మ్స్ అడిగితే ఏమి డెవలప్మెంట్? ఒకప్పుడు 25-35 ఇయర్స్ బ్యాక్ విజయవాడ హైవే ఫోకస్ ఉండేది. తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ వాట్ ఎవర్ రీజన్ షిఫ్ట్ చేశారు అక్కడ నుండి. అందుకని ఇటు పెరిగి తెల్లాపూరు, కొల్లూరు ఇవన్నీ ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ 50 కోట్లు, నాకు తెలిసి 50 లక్షల ఎకరం అప్పుడు చూసినప్పుడు 50 కోట్ల ఎకరం అంటారు తెల్లాపూర్. స్పాట్ ఆఫ్ ది సిటీ, ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర వస్తుంది తెల్లాపూర్, కొల్లూరు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి బాగుంది వినడానికి. అంటే ఫ్యూచర్ సిటీ నేనేం చెప్పట్లేదు, అక్కడ ఉన్న డేటా నీకు ప్రజెంట్ చేస్తాను. నేను కదా డెసిషన్ మేకర్ పైన ఉన్నారు, మా ఓన్లీ డైరెక్టర్స్ పైన ఉన్నారు. అంటే ఓకే సరే, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. ఫ్యూచర్లో భూమి తాలూకా రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి భూమిలో ఇన్వెస్ట్ చేయండి అన్నట్టు మీరు చెప్తున్నారు కదా. కానీ ఇప్పుడు భూమి ఈఎంఐ మీద తీసుకొని, లేకపోతే ఇల్లు అనేది ఈఎంఐ మీద తీసుకొని అప్పు చేసి అంత ఇన్వెస్ట్ చేసి అది కరెక్ట్ ఆప్షనే అంటారా అని కొందరి డౌట్. కొందరు డౌట్ కదా, నీ డౌట్లే ఉంది అది. లేదండి, నేను విన్నాను కాబట్టి అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? భూమి కాదు, పెరిగేది అడిగాను నేను. భూమి ఎక్కడ పెరుగుతుంది? భూమి పెరగదు, పాపులేషన్ పెరుగుతుంది. జనాభా పెరగంది భూమి. నువ్వు చిన్నప్పుడు, ఇప్పుడు నీకెంత 20 సంవత్సరాలు, నువ్వు 25, నువ్వు చిన్నప్పుడు ఎంత ఉన్నావు, ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది, భూమి పెరగలే. యాజ్ పర్ నేను ప్రైజెస్ మాట్లాడాను. ప్రైస్ కాదు, భూమి నేను క్వాంటిటీ అడిగాను. క్వాంటిటీ పెరగదు, క్వాంటిటీ భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ 50 సంవత్సరాలు మీ నాన్నగారు చిన్నప్పుడు, మీ అమ్మగారు చిన్నప్పుడు ఎంత ఉండదు, మేము చిన్నప్పుడు ఎంత ఉండేదో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. పాపులేషన్ బట్టి చైనాని బీట్ చేసి వెళ్ళిపోయాం. హమ్ కిసీసే కమ్ నహి. అవును. సో అక్కడ ఏంటంటే మన తాతగారు ఎకరాల్లో కొనుక్కునేవారు భూమి, మన నాన్నగారు గజాల్లో కొన్నారు, మనం అడుగుల్లో కొనుక్కుంటాం, మన కొడుకులు ఇంచెస్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు సెంటీమీటర్, ముని మనవాళ్ళు మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న భూమి, యూనివర్స్లో ఉన్న భూమి 75% అన్ని ఓషన్స్, పెసిఫిక్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక 5% గుట్టలు, కొండలు, హిల్స్. మిగిలింది ఎంత? 20%. ఆ 20% రింగా రోజున కొట్టుకోవాలి. అవునా? అంతకుముందు ఏమేది, కొనేవాళ్ళు తక్కువ, అంటే అమ్మేవాళ్ళు తక్కువ, కొనేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఉంది. అప్పుడేమంటే ల్యాండ్ ఎక్కువ, కొనేవాళ్ళు లేదు. అప్పుడు సింప్లెక్స్ అని వేసారు, ఒక ఇండిపెండెంట్ హౌసే. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ చూడు, నువ్వు రోడ్ మీద ఎక్కితే ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయా? అన్ని బిల్డింగ్స్. ఇప్పుడు ఏమవుతుంది, అదే జాగాలో ఒక ప్రాజెక్ట్ ఉంది, 2 ఎకరాల్లో 70 ఫ్లోర్ 80 ఫ్లోర్లు వేస్తున్నారు, 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు. నీళ్ళు ఎక్కడి వస్తాయి? వాటర్ హార్వెస్టింగ్ బిట్స్ ఉండవు. సో ఐజీబీసీ అన్నీ ఉంటాయి, 8-9 ఇంకుడు గుంటలు ఉండాలి, నీళ్ళు గట్ట. ఎప్పుడైనా ఉంటే మీరు రండి, ఐజీబీసీ బిల్డింగ్ చూద్దాం, ఒకటి ఉన్న ప్రాజెక్ట్, కంప్లీట్ అయిన ప్రాజెక్ట్. దాంట్లో లేని ఎమ్యూనిటీ అంటూ లేదు. మీరు అక్కడ ప్రాజెక్ట్ చూడాలనిపిస్తుంది. కంప్లీట్ అయిపోయింది, 3,000 రూపాయలకి అమ్మారు ఒక 10-12 ఇయర్స్ బ్యాక్. ఈరోజు 10,000 అయింది స్క్వేర్ ఫీట్. 3,000 10,000 ఆఫ్టర్ 15 ఇయర్స్. అంటే దాని వాల్యూ ఏంటంటే గ్రీనరీ, క్రాస్ వెంటిలేషన్, వాల్ టు ఐజీబీసీ వాల్ టు వాల్ గ్యాప్ ఉండాలి. మన దగ్గర కామన్ వాల్ ఉంటుంది, రేపు పొద్దున అమ్ముకున్నప్పుడు ఇండిపెండెంట్ దెబ్బలాట్లు, కొట్లాట్లు, మర్డర్స్ అన్నీ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే వాల్ టు వాల్ గ్యాప్ ఉంటుంది. వెంటిలేషన్ లేకపోతే ఏ ఇంట్లో వెంటిలేషన్, న్యాచురల్ లైట్ లేదో ఆ ఇంట్లో రోగాలు ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి. అందుకే నేను ఎక్కడ వెళ్ళి తీసుకున్నా, నాకు ఇంట్లో సన్లైట్ పడాలి. చిన్న ఇల్లు చాలు, దాని 10,000 స్క్వేర్ ఫీట్, 2,000-3,000 స్క్వేర్ ఫీట్ కొనుక్కోవాలా. నట్టింట్లో ఎండపడాలంటారు మన పూర్వకాలంలో. నట్టింట్లో ఎండపడ్డ పైన లైటింగ్ పెట్టేవారు గ్లాసుది.
సో అట్లా ఏంటంటే ఇప్పుడు ఆ న్యాచురల్ బిల్డింగ్స్ తగ్గిపోయినాయి. అన్నీ లైట్ 24 hours లైట్ వేసుకోవాలి, విచ్ ఈజ్ నాట్ గుడ్. పవర్ కన్జంప్షన్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఇల్లు వాడాలంటే లైట్ వేసుకోవాలి. మేము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 లైట్లు ఫ్యాన్ ఎక్కువ వాడవసరం లేదు. నేను హాల్లో ఏసీ కూడా పెట్టలేదు, ఎందుకంటే అంత విండోస్ ఉన్నాయి, 4 విండోస్ ఉన్నాయి. నాది 40 feet హాల్, 3 రూములు తీసి ఒక హాల్ చేసాం. సో కిటికీలు ఇటు ఉంది. సో పొద్దుటిపూట ఈస్ట్, సాయంత్రం పూట వెస్ట్, 2 పక్కల 2 లైన్లు. ఎందుకంటే అది ఉంటే కొద్ది రిలీఫ్ ఉంటుంది. న్యాచురల్ లైట్ ఎక్కడ ఉందో అక్కడ హెల్త్ బాగుండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇల్లులు కట్టుకునేవారు అలా ఏం లేదు, ఫుల్గా ఇంట్లో లైట్లు పెట్టేసి హడావిడిగా అంటే ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్ మనం అలాంటివి కొనుక్కోవాలనుకుంటే ఇండివిజువల్ బిల్డింగ్ కొనుక్కోవాలో, పక్కన ఎవడు కట్టకూడదు, కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందరికీ అన్నీ సూట్ అవ్వు కదా. మళ్ళీ వాస్తు సూట్ అవ్వాలి, ఏరియా సూట్ అవ్వాలి. ఇట్స్ నాట్ వన్ ఫ్యాక్టర్. ఇప్పుడు వాస్తు కూడా 100% అపార్ట్మెంట్స్ ఎలా ఎక్స్పెక్టేషన్స్ చేయలేరండి. మనం ఒకప్పుడు వాస్తు చూసేవాళ్ళం, అది బేసిక్. ఇప్పుడైనా అన్ని మరి డీటెయిల్డ్గా చూస్తున్నారు వాస్తు స్పెషలిస్ట్. అంటే నార్త్ ఈస్ట్లో వాటర్ రావాలి, నార్త్ ఈస్ట్లో పూజా రూమ్ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్లో ఉండాలి, సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలి చూస్తున్నారు. చాలామంది యాక్చువల్ తెలియదు, ఈస్ట్ ఫేస్ కంటే వెస్ట్ ఫేస్ మంచిది. చాలామంది తెలియదు. అంటే హెల్త్ వైజ్ ఈస్ట్ అనేది ఒక రీజన్ పెడతారు, నార్త్ అనేది ఒక పెద్ద ఫేసింగ్ ఒక రీజన్ ఉంది. సౌత్ చెన్నై వెళ్తే సౌత్ ఫేసింగ్ తీసుకుంటారు ఫస్ట్ ప్రియారిటీ. మనలా కాదు, వాళ్ళు సీ కోస్ట్ డిఫరెంట్. ఈ రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సబ్జెక్ట్ అమ్మ. ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా అది ఎన్నటికీ తరగని మమత. సో అల్టిమేట్లీ 4 సస్టైనబిలిటీ విల్ బి అల్టిమేటం. ఒకసారి అది కానీ phase 1 కూడా స్టార్ట్ అయ్యి ఇక్కడ 4th సస్టైనబిలిటీ, అక్కడ అమరావతి, 2 కానీ phase 1 కానీ అయితే కనుక రూపురేఖలు మారిపోతాయి. నేను ఆల్వేస్ చెప్తాను, హైదరాబాద్కి ORR కానీ RRR కానీ G³ అని చెప్తా. ఎందుకంటే ORR వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోయింది. G³ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్ అని నేను అంటాను, నా పర్సనల్ ఒపీనియన్. ఆ ORR వచ్చాక హైదరాబాద్ అంటే అందరికీ ఓపెన్ అప్ అయింది. ఒకప్పుడు పాత హైదరాబాద్, ORR వచ్చిన తర్వాత థ్యాంక్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో నినాదం అనేది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ మంది. ఆ ప్లాను అంటే 20 years ముందే ఆలోచించారు ఈ ప్లాన్ అంతా. ఇప్పటికి కూడా వర్క్స్ అవుతున్నాయి. అంత పెద్ద ఫెసిలిటీ. మనం ఫారిన్ కంట్రీస్ వస్తారు, NRIs కానీ ఫారినర్ వస్తే మన ఎయిర్పోర్ట్ చూసి స్టన్ అయిపోతారు. ఈవెన్ ఎయిర్పోర్ట్ రోడ్డు కూడా మనది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అంటే చాలా కష్టం, ట్రాఫిక్ లో ఉండాలి. బెంగళూరు టఫ్, అది టఫ్. చెన్నై కొద్దిగా బెటర్, కానీ హైదరాబాద్ మచ్ బెటర్. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు నేను బంజారాహిల్స్ ఉంటాను, 30 minutes ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. ఆఫ్ కోర్స్ బేగంపేట ఉన్నాడు బాగుండేది, 2 నడిచి వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి. బట్ 30-40 అక్కడ అలా కాదు, 3-4 గంటలు పడుతుంది ట్రాఫిక్ లోనే. ఒక సైడ్ ఉండదు, ఏముండదు. ఉన్న రోడ్లే చెన్నై, దాని సపరేట్ ఎక్కడ ఉంటాయి అసలు. నాకు తెలిసి అంబులెన్స్కి అయితే సపరేట్ రోడ్డు ఉండాలి. అది మనిషి ఎంతకాలం ఉంటాడు ఎవరు తెలుసు. మన ట్రాఫిక్లో వెళ్తుంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంది, డిస్టెన్స్ వెళ్ళింది 5 kilometers, నడిచిపోయింది 2 గంటలు, ఆగిపోయింది. కారు నడిపేడు కాలు పెట్టేస్తాయి. సో అవి ఇంకా మన ఆ ఇంప్రూవ్మెంట్స్ అక్కడ జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలుసు కొత్త సిటీలో ఇలాంటి అన్నింటి దే ఆర్ టేకింగ్ కేర్. పొల్యూషన్ కానీ, గార్బేజ్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ రీసైక్లింగ్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అండి. హార్వెస్టింగ్ అంటే బిల్డింగ్ చుట్టూ 8 నుండి 10 ఇంకుడు గుంటలు ఉండాలి. ఎందుకంటే నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఒకసారి 70-80 floors వేస్తున్నారు, ఎక్కడ నుండి వస్తుంది వాటర్? ఒక ప్లాట్ మీద ఎంత వాటర్ అవుతుంది? ఒక 200, 300, 500 అపార్ట్మెంట్ వాటర్ రాదు కదా. అందుకని ఇప్పుడు బంజారాస్ ఆల్రెడీ కొనుక్కుంటున్నాం వాటర్. మనం ఎవ్రీ వీక్ 2 ట్యాంకర్లు తెప్పించుకోవాలి, లేకపోతే వర్క్ అవుతుంది కాదు. బోరు పడదు, 1000 అడుగులు 200 అడుగులు నీళ్ళు పడదు, ఓన్లీ కొడుతుంటే బోరు డబ్బులు ఇస్తాం. వాటర్ కూడా అంత పైకి వెళ్ళడం కూడా అంత అంటే ఉన్నాయి, మిషనరీ ఉంది, టెక్నాలజీ ఉంది, STP ఉంటుంది, సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని, వాటర్ అన్నీ ఉన్నాయి. బట్ వెరీ కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ విల్ బి వెరీ హై. సో ఈ సిటీ అనేది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ప్లాన్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్లో ఉండాలి. ఒకవేళ మంచిగా అయితే అవుతుందని కోరుకుందాం, అవ్వాలని కోరుకుందాం. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. ది ప్రాసెస్, ఇంటెన్షన్, అంబిషన్ సీమ్స్ టు బి గుడ్. తెలంగాణ ఇవ్వడం తప్పు కదా, కానీ తెలంగాణ ఇచ్చే విధానం తప్పు అన్నారు. ఇక్కడ చెప్పారు, చేసే విధానం స్టార్ట్ అయ్యి అందరూ అప్రిషియేట్ చేస్తారు. పబ్లిక్ ఈజ్ వెయిటింగ్ ఫర్ న్యూ టెక్నాలజీ, న్యూ కాన్సెప్ట్. కాస్ట్ ఎక్కువైనా వీఆర్ రెడీ టు బై. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే మనీ ప్రాబ్లం లేదు, సర్వీస్ ఇస్తే ఎంతైనా ఎక్స్ట్రా ఇస్తారు. దే షుడ్ గెట్ సాటిస్ఫైడ్. చాలాసార్లు చెప్తాను, మీరు ఒక దోశ తిన్నారు, మీ పక్కన బండి ఉంటుంది మీ ఆఫీస్ బయట,
30 రూపాయలు 40 రూపాయలు దోశ దొరుకుతుంది. అదే షాన్ బాగు చట్నీస్కి వెళ్తే 150-200 ఉంటుంది. అదే తాజకృష్ణకి వెళ్తే 800 నుండి 1000 రూపాయలు ఉంటుంది. మినపప్పు లేకుంటే దోశ వస్తుందా? కానీ మరి రేట్ ఎందుకు పే చేస్తాం? అంతే పర్పస్, యాంబియన్స్, పక్కన స్విమ్మింగ్ పూల్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, దానికి పడుతుంది. సో మన అన్ని హోటల్స్ నడుస్తున్నాయి ఇక్కడ. అది కింద రోడ్డు నడుస్తున్నాడు, పైన. సో ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్. అంటే హైదరాబాద్ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ నాట్ వన్ థింగ్. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్యారడైజ్ బిర్యానీ, కరాచీ బిస్కెట్, పుల్లారెడ్డి స్వీట్స్ ఒకప్పుడు, ఇరానీ చాయ్, పర్ల్ సిటీ. సానియా మిర్జా అంటే ఏంటి చెప్తారు మీరు? సానియా మిర్జా అంటే ఏంటి, ఏం గుర్తొస్తుంది మీకు? టెన్నిస్. విశ్వనాథన్ ఆనంద్ చెస్. సచిన్ తెండూల్కర్ క్రికెట్. డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. అంతే. సో హైదరాబాద్ ఫేమస్ ఫర్ సో మెనీ థింగ్. అన్నిటికంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ మన దగ్గర. వైజాగ్ కంటే మంది ఎక్కువ, మంది తక్కువ. నేను వైజాగ్లో చదివాను కూడా. అయినా మై ఫాదర్ వాజ్ ఆర్మీ ఆఫీసర్. 4 బుల్లెట్లు కూడా వెళ్ళే బాడీలో. నీలం సంజయ్ రెడ్డి ఉన్నాడు, అవార్డు ఇచ్చారు ఆయన ప్రెసిడెంట్గా. వైజాగ్లో మనకంటే ఎక్కువ సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి వైజాగ్లో. హైదరాబాద్లో అన్నీ లేవు. హైదరాబాద్ దేర్ ఇస్ నో సీ. బట్ హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత కాస్ట్ ఆఫ్ లివింగ్, ఫ్రెండ్లీ నేచర్. ఏ లాంగ్వేజ్ ఏడైనా మన దగ్గర బతికేస్తాడు, ఏ శాలరీలో ఏడైనా బతికేస్తాడు. తర్వాత ఫుడ్, అన్ని కల్చర్, గుజరాతీ, రాజస్థానీ, అన్ని ఫుడ్లు మన దగ్గర దొరుకుతాయి, మిగతా దొరకవు. లాంగ్వేజ్ ప్రాబ్లం అస్సలు లేదు. పెద్ద బయట వాళ్ళు అందరూ వచ్చి మన దగ్గర సెటిల్ అయిపోతున్నారు. సో దట్స్ ద బ్యూటీ. అండ్ ఇవన్నీ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆసమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఆటో, అన్నీ. అండ్ పీపుల్ ఆర్ ఫ్రీ. ఎవడైనా కొత్తగా వచ్చి బతికేవచ్చు. టెంపరేచర్, క్లైమేటిక్ కండిషన్స్ మనది అంటే డెక్కన్ ప్లేటోలో హైట్లో ఉంది కూడా మనకి ఎక్కువ. మిగతా అవన్నీ ఎఫెక్ట్స్ ఉండవు. చెన్నై వైజాగ్ సునామీలు ఇవి వస్తున్నాయి, బుడమేరు, హుడు అన్నీ వచ్చాయి. మనకి రావు, ఎందుకంటే మనం వీఆర్ లక్కీ పీపుల్ ఇక్కడ ఉండడం. వీఆర్ బ్లెస్డ్ టు బీ హియర్. నేను అందరికీ అందుకని ప్రతి ఒక్కడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఆ విధంగా రేట్లు పెరిగిపోతున్నాయి. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలన్న వ్యూయర్స్ దే కెన్ కాల్ అస్. మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్. సార్ నేను 2 కోట్లు పెడతాను, 1 నిమిషంలో చెప్పను. 1 నిమిషం ఎలా చెప్తాను? అంత ఇన్వెస్ట్ చేసి క్లియర్గా ఫోన్ 1 సెకండ్ సార్ అంటాడు. నేను ఏదో షూటింగ్ లేకుండా 1 సెకండ్లో మాట్లాడి అసలు నేను ఏం అర్థం, మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటి తెలియాలా? మీకు గైడ్ చేయాలంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నావు ఎక్కడికైనా తెలియాలి కదా. సో నా సజెషన్ చాలామంది మన ఛానల్లో కూడా చూసి ఫోన్ చేస్తున్నారు. దే టు స్పెండ్ హాఫ్ అన్ అవర్, 1 టైం ఫ్యూ థౌజండ్స్ ఫర్ ది కన్సల్టెన్సీ. మనీ కంటే ముఖ్యం మీకు కరెక్ట్గా ఐడియా ఇవ్వాలి. చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కానీ దే డోంట్ స్పెండ్ టైం, పేషెన్స్ ఉండదు. రియల్ ఎస్టేట్లో కొనాలన్నా, అమ్మాలన్నా, మీడియేషన్ చేయాలన్నా ఓకేటీ ఉండాలి. ఓకేటీ అంటే ఓపిక, కోరిక, తీరిక. బాగుంది. ఎందుకంటే నేను రతన్ టాటా గారిని ఇంత ఫాలో అవుతాను. ఏంటంటే కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. హీ ఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. అది ఇంపార్టెంట్. ఇంకొక మంచి కోట్ ఏంటంటే ఐ డోంట్ టేక్ రైట్ డెసిషన్స్, ఐ టేక్ డెసిషన్స్ అండ్ మేక్ దెమ్ రైట్. అది ఆయనదే, నాది కాదు. నేను ఫాలో అవుతాను. సో ఇలాంటివి కావాలంటే, మంచి డెసిషన్ కావాలనుకుంటే యూ టు స్పెండ్ సమ్ టైం. అయితే మోసపోతారండి. ప్రొఫెషనల్ ఏజెంట్స్ తక్కువ ఉన్నారు. నేను అందుకని మా రియల్టర్ అనే కంపెనీ వీఆర్ వర్కింగ్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్రోకర్స్ కమ్యూనిటీ. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాన్నాడు కాదు, ఆడు కూడా ఒక వాల్యూ ఉంది, ఒక కంటెంట్ ఉంటుంది, ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ మనిషి అని చెప్తాను నేను. నా సబ్జెక్ట్ అది. ఇప్పటి వరకు 25,000 మంది లీడర్స్ని తయారు చేసాం, 25,000 మంది ప్రాపర్టీ ఓనర్స్ని చేసాం. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ 1 lakh, హెడ్డింగ్ టువర్డ్స్ 1 lakh. సో అంత ఈజ్ నాట్ ఈజీ. మన లెజెండరీ అవార్డు వచ్చింది కూడా 30 years కంట్రిబ్యూషన్, 1200 episodes ఇన్ సాటిలైట్ అండ్ యూట్యూబ్ ఛానల్స్. ఇవాళ కూడా లైవ్ ఉంది సాటిలైట్ ఛానల్ పేరు చెప్పను కానీ లైవ్కి వెళ్ళాలి దీని తర్వాత నేను. సో వాట్ మన రియల్ ఎస్టేట్ సమ్మిట్లో కూడా నాకు లెజెండరీ అవార్డు ఇచ్చారు మొన్న 25 HICలో జరిగింది. సో అంతకుముందు ఆ సమ్మిట్లోనే మనం ప్యానెల్ మెంబర్గా మాట్లాడాం. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మురళీమోహన్ గారు, సుమా, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. సో దిస్ ఆల్ రియల్ ఎస్టేట్ ఈజ్ అ బిగ్, ఇట్స్ నాట్ ఏ 100-meter dash, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. అంటే రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ, బయ్యర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ అందరూ కూడా లాంగ్ టర్మ్ ఆలోచించాలి. ఎవరైతే 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ పని చేస్తే, ఇప్పుడు చూడండి మిలియనర్స్, బిలియనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, కేపీ సింగ్, వారన్ బుఫెట్, 100 పేర్లు చెప్తాను.
వాడు బిలియనర్ అంటే వాడు వెనకాల ముందు రియల్ ఎస్టేట్, ఫార్మర్ కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ వచ్చాయి. అరవిందో ఇస్ బిల్డింగ్ ఏ వెరీ బిగ్ ఎంఎస్ఎన్ చాలా ఉన్నాయి. అందరు సెగ్మెంట్స్, సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఫార్మర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, మిగతా డిపార్ట్మెంట్ ఫుడ్ అండ్ అందరూ డైవర్సిఫై అవుతున్నారు. అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ డబ్బులు ఉంది, కానీ క్వాలిటీ కమిట్మెంట్ ఇస్తేనే, హానెస్టీ ఉంటేనే అవుతుంది, లేకపోతే యూ విల్ బి లూట్ అయిపోతారు. సో ఒక లాస్ట్ సజెషన్ అంటే ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం ప్రాపర్టీ కొనుక్కునేటట్టయితే మరి రియల్ ట్రాన్సాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది. వీ గెట్ ద ప్రాపర్ అనాలిసిస్, రీజన్ చెప్తాం, ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఎందుకు పెట్టకూడదు, ఏ ఏరియాలో కొనాలి, ఏ ఏరియాలో కొనాలి, ఏ సెగ్మెంట్లో కొనాలి, ఫామ్ ప్లాట్ కొనాలా, రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలా, కమర్షియల్ కొనాలా, ట్రేడింగ్కా, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, రెంటల్ ఇన్కమా, క్యాపిటివ్ కానీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చేసి చూద్దాం. సో కైండ్లీ టేక్ అపాయింట్మెంట్ అండ్ టేక్ ది అడ్వైస్, దెన్ యువర్ మనీ విల్ బి డబుల్ ట్రిపుల్ 5 times, 10 సంవత్సరాలు 5 times గ్యారంటీ అవుతుంది. మేము గత 15-20 సంవత్సరాలు అడ్వైస్ చేసిన వాళ్ళు ఎంతోమంది హ్యాపీ ఉన్నారు. నేను చేసిన బిజినెస్లో 50% మౌత్ ఆఫ్ వర్డ్, మీకు సర్వీస్ ఇస్తాం, మీరు మీ సిస్టర్ని, మీ బావగారిని, మీ అమ్మని రిఫర్ చేస్తే నాకు అడ్వర్టైజ్మెంట్ అంటే ఇది చీప్. పేపర్లో నువ్వు 10 లక్షలు అంటే ఎవడు చూస్తాడు, ఎంత అవుతుంది. బట్ మీరు చెప్పాను, నేను కానీ మీరు పర్సనల్గా చెప్పాను, నేను కొన్నాను సర్వీస్ బాగుంది సార్ అంటే అది మోర్ దెన్ అడ్వర్టైజ్మెంట్. పేపర్లో వేస్తే డీసీ డబుల్ షాట్ ఇస్తే 80 లక్షలు, ₹1 కోటి ఒక యాడ్. అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ అలా కాదు, మీరు చెప్పారంటే 50% డీల్ డన్. నేను మీరు హ్యాపీ కాకపోతే చెప్పరు కదా, యూ విల్ టెల్ నెగిటివ్. 1 satisfied customer will tell to 10 people. 1 dissatisfied customer will tell to 100 people. So this is a market. అది దృష్టిలో పెట్టుకుంటే ఎవ్రీబడి కెన్. కొంత చీట్ చేసి ఉంటుంది కానీ మనం ఏం చేయలేం. కొంతమంది చెడుపురులు ఉంటారు, ఎక్కువగా చీట్ చేసే వాళ్ళే ఉన్నారు. అంటే మనం ఇప్పుడు మీరు మోసపోతారని తెలిసి మోసం చేయడం ఈజీ కదా. లంచం తీసుకునేవాడు తప్పు కాదు, ఇచ్చేవాడు తప్పు. అంటే ఎవరికైనా సరే డెవలప్ అవ్వాలి అనే ఆశ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తారు, కాకపోతే కరెక్ట్ గైడెన్స్ ఉండదు. తీసుకోరు కదా, 1% ఖర్చు పెట్టాలి ఏజెంట్స్కి. చూస్తుంటే సూది పోతే ఒప్పుకోం, చూడకుండా ఏనే పోయినా వదిలేస్తాం. సో 1% కోసం 2% కోసం 98% వదులుకోకూడదు, అది నా సజెషన్. బట్ గో టు ఏ గుడ్ ఏజెంట్ హూ ఇస్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, హూ ఇస్ క్వాలిఫైడ్, హూ ఇస్ హ్యావింగ్ రేరా లైసెన్స్, హూ ఇస్ ప్రొఫెషనల్. అవి దగ్గరికి వెళ్తే డెఫినెట్గా నేను పెట్టిందంటూ 99.99% సక్సెస్సే, దేర్ నో ఫెయిల్యూర్. అలాంటి ప్రాపర్టీ నేను ఏదైనా, నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు. చాలామంది అడిగితే సార్ మీ ప్రాజెక్ట్లో పెట్టారు, నాకు పెట్టుకోలేదు వాంటెడ్లీ. నేను మీడియాలో ఏ బిల్డర్ కానీ ఏ ఏజెంట్ కానీ ప్రమోట్ చేయను, ఎందుకంటే ఐఎమ్ హియర్ టు గివ్ అవేర్నెస్ టు ది పబ్లిక్. మీరు చీట్ అవ్వకూడదు. 1200 వీడియోలు ఎవరు కొన్నా చెప్పండి, బిగ్ టాస్క్. 1200 వీడియోలు 20 ఛానల్స్ చేయడం అంటే నాట్ ఈజీ. బట్ ఐ డన్ ఓన్లీ టు సీ, నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీరు ఇందాక చూసారు కదా ప్రొఫైల్లో, అది మిగతా వాళ్ళు రాకూడదు అనే ఉద్దేశంతో నేను బయలుదేరాను. సో ఐఎమ్ డూయింగ్. సో నేను ఏదైనా ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేసి, సర్వే చేసి, చూసి లీగల్గా కరెక్ట్ అయితేనే సజెస్ట్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ కొనండి అని చెప్పి, ఇది కొనొచ్చా లేదని వాళ్ళు ఎత్తుకుంటే చెప్తాను. దర్ యూ కెన్ బై ఆర్ నాట్, వీ గివ్ ఓన్లీ అడ్వైస్, వీ డోంట్ డూ ది బిజినెస్. అలా వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు అంటే లైఫ్ టైం ఒకసారి 2 సార్లు పెట్టుకుంటారు. మీరు సంప్రదిస్తే బెటర్. మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.